Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. మన దగ్గర హేటర్స్ లేని హీరోలు చాలా తక్కువ. అందరు ఏదో ఒక దానిపైన ట్రోల్ అవుతారు అండ్ మోర్ ఓవర్ టైర్ 1 హీరోస్ అందరికి యాంటీ ఫ్యాన్స్ ఉంటారు ఆ రేంజ్ సక్సెస్ వల్ల. అయితే ఈ వీడియోలో అసలు హేటర్స్ లేని హీరోల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళెవరు, ఎందుకు లేరని. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 1. వెంకటేష్. వెంకీ మామని హేట్ చేసే ఆడియన్ ఉండడు. అందరికీ నచ్చేది మోస్ట్ సెలబ్రేటెడ్ అండ్ లైక్డ్ హీరో మన వెంకీ మామ. పైగా ఎప్పుడైనా మనకు బోర్ కొట్టినా 90% ఆడియన్స్ స్టార్ట్ చేసేది వెంకటేష్ గారి సినిమాలే. అంతలా ఇష్టపడతాం మనమైనని. ఎంతలా అంటే ఏదైనా క్లాష్లో పక్క హీరో మన హీరో సినిమాని క్రాస్ చేస్తే అనుకోకుండానే బ్లైండ్ హేట్రెడ్ చూపిస్తాం. బట్ వెంకీ మామ ఎన్నోసార్లు క్లాష్లో గెలిచినా ఆపోజిట్ హీరో ఫ్యాన్స్ ఒక్క మాట అన్నారు, ఒక్కసారి కూడా ట్రోల్ చేయరు. ఆ రేంజ్ రెస్పెక్ట్ అండ్ లవ్ వెంకీ మామ పైన, ఆయన యాక్టింగ్ పైన, ఆయన సినిమాల పైన. అండ్ మన టాలీవుడ్ వర్స్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కాపాడింది వన్ అండ్ ఓన్లీ వెంకీ మామనే. ఒక స్లంప్లో ఉన్నప్పుడు అలా వచ్చి అలా ఆంజనేయ స్వామి ఎత్తినట్టు అలా వచ్చి ఎత్తాడు. దానివల్లే విక్టరీ వెంకటేష్ అని పేరు కూడా వచ్చింది. అందరూ ఫ్లాప్స్ చూస్తుంటే వరుస హిట్స్ ఇచ్చాడు టాలీవుడ్కి. అండ్ టు బి ఫ్రాంక్, మళ్ళీ వెంకటేష్ లాంటి హీరో రాడు మన టాలీవుడ్లో. ఆడియన్స్ వెంకీ మామని మన సొంత ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటారు స్క్రీన్ పైన. 2. అల్లరి నరేష్. నరేష్ అన్న నవ్వించినంతలా మనని ఏ హీరో నవ్వించలేడు. మినిమం గ్యారంటీ హీరో. అల్లరి నరేష్ సినిమాకి వెళ్తే ఖచ్చితంగా నవ్విస్తాడని ముద్ర పడిపోయింది. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, మన జనరేషన్కి అల్లరి నరేష్ గారు. ఒకవేళ సినిమా బాగాలేకున్నా ఒక్కడు కూడా నరేష్ అన్న ననకపోతుండే. బికాజ్ ఆయన మనని డిసప్పాయింట్ చేయడు, ఆయన పని అయినా చేసుకుంటూ పోతాడు. అందుకే జీరో హేటర్స్ అల్లరి నరేష్కి. ఒకప్పుడైతే రివ్యూస్ చూడకుండానే వెళ్ళేవారు ఆయన సినిమాలకి. ఏబిసిడీలు వచ్చా? వచ్చు. అయితే చెప్పండి. ABCDEFGHIJKLMNOPQR. చూసారా, చిన్నప్పుడు చదువుతుంది కూడా అలా గుర్తు చెప్పేస్తుందో. 3. రవితేజ. రవణ అందరికి నచ్చే కామన్ హీరో. రవితేజ గారికి అందరూ ఫ్యాన్సే. ఆయన యాక్టింగ్కి, ఎటకారంకి, ఆయన పడ్డ స్ట్రగుల్కి. ఆయన ఒక ఇన్స్పిరేషన్, సెల్ఫ్ మేడ్ స్టార్. ఆయన యూనిక్ ఎంటర్టైన్మెంట్కి ఎవరైనా ఫ్యాన్ అవ్వాల్సిందే. పెద్ద పెద్ద కమెడియన్స్ని సైతం డామినేట్ చేసిన కామెడీ టైమింగ్ అయినది. ఆయనకు సక్సెస్ రావాలని, రవణ హిట్ కొట్టాలని మనందరం విష్ చేస్తాం. పైగా సొంతంగా వచ్చి 2 జనరేషన్ స్టార్స్కి కాంపిటీషన్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా. 4. గోపిచంద్. మనం ఇప్పటికీ ఫీల్ అవుతూనే ఉంటాం ఈయన రేంజ్ యాక్టింగ్కి, కట్అవుట్కి, మూవీస్కి టైర్ 1లో ఉండాలని. బికాస్ అంతలా ఇష్టపడతాం మనం. బట్ సాడ్లీ బ్యాడ్ లక్ అలా వెంటాడుతూనే ఉంది. లాస్ట్ డికేడ్లో ఫిలిమ్స్ అన్నీ ఫ్లాప్ అయినా గోపిచంద్ అన్న పైన ఎవ్వరికి ఇష్టం తగ్గదు కూడా. ఏ కంప్లీట్ వర్స్టైల్ యాక్టర్. ఇప్పటికైనా సినిమాలు రణం, గోలిమార్, సాహసం చూస్తూనే ఉంటాం. ఈవెన్ అయినా విలన్గా చేసినా కూడా ఆయన యాక్టింగ్ కోసం రిపీట్స్ వేస్తాం. ఒక మంచి సినిమా కోసం, ఆయన కంబ్యాక్ కోసం బ్యాడ్లీ వెయిటింగ్. 5. నాని. టైర్ 2 హీరోస్లో హేటర్స్ లేని హీరో మన నాని అన్న. మిస్టర్ కన్సిస్టెంట్, మిస్టర్ సక్సెస్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తీరది. ఎప్పటికీ డిసప్పాయింట్ చేయని న్యాచురల్ స్టార్. మన ఇంటి కుర్రోడ్లా ఓన్ చేసేసుకున్నారు అందరూ. నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, ఎంటర్టైన్ చేస్తాడు. చాలా అరుదైన రకం. ఆయన సినిమాని ఎంజాయ్ చేయని వాడు ఉండడు. నాని సినిమాని అందరు ఇష్టపడతారు, ఆయనను అందరు అడ్మైర్ చేస్తారు. థ్యాంక్స్. బస్ స్టాండ్ లో దింపేసి. అలాగే మీ రూల్స్ అన్ని కూడా నాకు ఎంతో బాగా నచ్చేసినాయి. ఐ యాక్సెప్ట్ ఇట్. ఓహో. నాని అన్నతో పాటు మోస్ట్లీ నితిన్ అన్నకు కూడా పెద్దగా హేటర్స్ ఉండరు. చాలామంది లైక్ చేస్తారు నితిన్ని అండ్ ఆయన వింటేజ్ మూవీస్ అండ్ పర్ఫార్మెన్సెస్ని. సో అది గైస్ మ్యాటర్. మన టాలీవుడ్లో హేటర్స్ లేని హీరోలు, వాటి రీజన్లు. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్, కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.